Hello viewers, welcome to B.R. Ambedkar Open University. Previous class మనము భాగస్వామ్య ఖాతాల్లోని లాభ నష్టాల వినియోగ ఖాతా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు మూలధన ఖాతాలను ఎలా నమోదు చేయాలి, మూలధన ఖాతాలు నమోదు చేయడానికి ఉన్న పద్ధతులు ఏంటి అనే అంశంపై ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జనరల్గా భాగస్వామ్య వ్యాపారం అంటే ఏమిటి? ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక వ్యాపారాన్ని కొనసాగించడానికి వారి మధ్య కుదిరిన ఒప్పందమే భాగస్వామ్య వ్యాపార సంస్థ. ఓకే, సో ఈ భాగస్థుల మూలధన ఖాతాలు ఈ వ్యాపారంలో చాలా ఇంపార్టెంట్. ఈ భాగస్వామ్య సంస్థలో మూలధన ఖాతాలు రాయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి అస్థిర మూలధనాలు, రెండోది స్థిర మూలధన ఖాతాలు. సో ఈ భాగస్వామ్య మూలధన ఖాతాలో నమోదు చేసేటప్పుడు మనకి ఏ అంశాలు వస్తాయంటే, జనరల్గా ప్రతి భాగస్థుడు తన మూలధనాన్ని సమకూరుస్తాడు. భాగస్వామ్య వ్యాపారంలో ఎప్పుడైతే మూలధనాన్ని సమకూరుస్తాడో కొన్నిసార్లు తన సొంతానికి కూడా నగదు వాడుకునే అవకాశం ఉంటుంది. సో నగదుతో పాటు కొన్నిసార్లు మూలధనంపై వడ్డీకి కూడా అర్హుడవుతాడు. అదేవిధంగా ఎప్పుడైతే సొంతానికి వాడుకుంటాడో సొంత వాడకాలపై వడ్డీ కూడా చెల్లిస్తాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ నికర లాభము భాగస్వామ్య సంస్థలో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అవేంటి అంటే మూలధనంపై వడ్డీ కావచ్చు, సొంత వాడకాలపై వడ్డీ కావచ్చు, లేదా భాగస్వామ్య సంస్థలకు భాగస్తులకు ఇచ్చే జీతం కావచ్చు, లేదా కమిషన్ కావచ్చు. ఇవన్నిటిని అడ్జస్ట్ చేయడానికి మనం చేసే ఖాతానే లాభ నష్టాల వినియోగ ఖాతా అని ముందు క్లాసులో మనం నేర్చుకున్నాము. మరి వీటితో పాటు మూలధన ఖాతాలు ఎలా తయారు చేయాలంటే ఇవి రెండు రకాలు. ఒకటి అస్థిర మూలధనాలు, రెండోది స్థిర మూలధనాలు. సో ఈ అస్థిర మూలధనాలు అంటే ఏంటి, స్థిర మూలధనాలు అంటే ఏంటి? సో జనరల్గా భాగస్తుడు తన మూలధన ఖాతాలో మూలధనం తీసుకొచ్చిన తర్వాత తనకు సంబంధించిన ప్రతిదీ కూడా అతని మూలధన ఖాతాలో డెబిట్ చేయడము లేదా క్రెడిట్ చేయడము జరుగుతుంది. తనకు ఆదాయం అయితే అది తన ఖాతాకు క్రెడిట్ చేయడం జరుగుతుంది, లేదా తనకు ఎక్స్పెండిచర్ అయితే అది తన ఖాతాకు డెబిట్ చేయడం జరుగుతుంది. ఈ అస్థిర మూలధన ఖాతాలు చేసేటప్పుడు ఒకే మూలధన ఖాతాలో ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని అస్థిర మూలధన ఖాతాలు అంటాము. మరి స్థిర మూలధనాలు అంటే ఏంటి? ఎప్పుడైతే భాగస్వామ్యుడు తన మూలధనంతో పాటు వివిధ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయో ఓన్లీ తన మూలధన ఖాతాలో మూలధనాన్ని మాత్రమే చూపించి మిగతా అకౌంట్స్కి సంబంధించిన అంటే మిగతా ట్రాన్సాక్షన్కి సంబంధించినవి సపరేట్ కరెంట్ ఖాతా లేదా సొంత వాడకాల ఖాతా అని తయారు చేయడం ఈ భాగస్వామ్య సంస్థలో జరుగుతుంది. ఈ సొంత వాడకాల ఖాతాను లేదా కరెంటు ఖాతాను మరియు మూలధన ఖాతాలను సపరేట్ చూపించే పద్ధతినే స్థిర మూలధన ఖాతాలు అంటారు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లాన్ని మనము రెండు పద్ధతులలో ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడ శ్యామ్ మరియు మధు భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేశారు. జనవరి 1, 2017 వారి మూలధనాలు వరుసగా ఇక్కడ మీకు చిన్న అడ్జస్ట్మెంట్, ఇది 15,200 కాదండి, అది 1,52,000. అది మీ టెక్స్ట్ బుక్లో రాంగ్ ప్రింట్ అయింది, ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ మీకు అడ్జస్ట్ చేస్తున్నా. 1,52,000 అది. ఓకే, శ్యామ్ మరియు మధు భాగస్వామ్య సంస్థను 2017 జనవరిలో ఏర్పాటు చేశారు. వాళ్ళ మూలధనాలు 1,52,000 శ్యామ్ మరియు మధుది 32,000. సో జూన్ 30, 2017తో అంతమాగే అర్ధ సంవత్సరంకు మూలధనంపై సంవత్సరంకు వడ్డీ 5% మరియు వడ్డీ ఇచ్చే ముందు మధుకు రూపాయలు 6,000 జీతము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జీతం ఇచ్చే ముందు 42,000 లాభాలు నికర లాభం సంస్థకు ఉంది కాబట్టి వారి యొక్క మూలధన ఖాతాలు అడ్జస్ట్మెంట్స్ చేయమని ఇచ్చారు. ఇక్కడ శ్యామ్కు సంబంధించినవి అదేవిధంగా మధుకు సంబంధించిన సొంత వాడకాలు కూడా ఇవ్వడం జరిగింది. శ్యామ్ సొంత వాడకాలు 24,800, మధుకు సంబంధించిన సొంత వాడకాలు 14,000. సో వాళ్ళ శ్యామ్ మధు లాభాలు ఫ్యూచర్లో
4:1 నిష్పత్తిలో పంచుకోవాలి. కాబట్టి ఈ అస్థిర మూలధన పద్ధతిలో మరియు స్థిర మూలధన పద్ధతిలో జూన్ 30, 2017తో ఉండే భాగస్వామ్య మూలధన ఖాతాలు వినియోగ ఖాతాలు తయారు చేయమని చెప్పడం జరిగింది. సో దీన్ని మనము ఈ ఇచ్చిన ప్రాబ్లాన్ని ఒకసారి రఫ్గా రాసుకున్నట్టయితే, జస్ట్ పాయింట్ టు పాయింట్ రాసుకున్నట్టయితే మనకు కొన్ని అంశాలు మనం ఇక్కడే తెలుసుకోవడం జరుగుతుంది. అది ఏంటంటే, ఫస్ట్ శ్యామ్ మూలధనం ఎంత ఉంది? 1,52,000. సో మూలధనం శ్యామ్ మరియు మధు. శ్యామ్ ఎంత ఉంది? మూలధనం 1,52,000. ఇక్కడ మధుకి 32,000. ఓకే, నెక్స్ట్ మూలధనంపై సంవత్సరానికి వడ్డీ రేట్ వచ్చేసి 5%. ఆ వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే శ్యామ్కి ఎంత అవుతుంది? 1,52,000 5%. మొత్తం సంవత్సరానికి 7,600. కానీ ఇది హాఫ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 1,52,000 ఇంటూ 5% డివైడెడ్ బై 100. ఇది 6 నెలలకే కాబట్టి 6/12 వేసుకుని ఉండడం జరుగుతుంది. అది ఎంత అవుతుందంటే 3,800. అదేవిధంగా మధుది 32,000 ఉన్నాయి కాబట్టి 5% క్యాలిక్యులేట్ చేస్తే 1,600. సో 32,000 ఇంటూ 5 డివైడెడ్ బై 100, 6 డివైడెడ్ బై 12, అర్ధ సంవత్సరానికి 800. నెక్స్ట్ ఏమైంది? ఇక్కడ మూలధనంపై సంవత్సరానికి వడ్డీ అయిపోయింది. సో మధుకు 6,000 జీతం, శాలరీ జీతం మధుకి ఎంత? 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో లాభం ఎంత ఉంది? సంస్థకు లాభం 42,000 ఉంది. 42,000. సో సొంత వాడకాలు ఎంత ఉన్నాయి? సొంత వాడకాలు 24,800. ఎవరిది? శ్యామ్ది. మదికి వచ్చేసి 14,000. వాళ్ళ లాభ నష్టాల నిష్పత్తి ఏంటి? లాభ నష్టాల నిష్పత్తి వచ్చేసి 4:1. సో దీన్ని బేస్ చేసుకొని మనము లాభ నష్టాల వినియోగ ఖాతా తయారు చేయాలి, అదేవిధంగా మూలధన ఖాతాలు తయారు చేయాలి. ఫస్ట్ నేను లాభ నష్టాల వినియోగ ఖాతా తయారు చేస్తా. దాని తర్వాత మూలధన ఖాతాలు 2 పద్ధతిలో, అస్థిర మూలధనం ప్రకారం, రెండోది స్థిర మూలధనం ప్రకారం చేయడం జరుగుతుంది. రైట్. సో ఇది లాభ నష్టాల వినియోగ ఖాతా ఫార్మాట్. లాభ నష్టాల వినియోగిత ఖాతా. ఓకే, మిగతా అన్నీ యాజ్ యూజువల్ మన తేదీ వివరాలు చూసుకోండి. తేదీ వివరాలు, రూపాయలు మొత్తము, తేదీ వివరాలు, రూపాయలు మొత్తము. సో మనకు ఆల్రెడీ ఇక్కడ లాభం ఎంత ఉంది? నికర లాభము బై నికర లాభం కనుక తీసుకుంటే బై లాభము 42,000. సో 42,000 ఉంది కాబట్టి 42,000
42,000. నెక్స్ట్ ఇక్కడ మూలధనంపై వడ్డీ ఇవ్వాలి. సో ఫస్ట్ మనకేంటిది మూలధనం డైరెక్ట్ మన మూలధన ఖాతాలో వస్తుంది, కానీ వడ్డీ మాత్రం లాభ నష్టాల వినియోగ ఖాతాలో అడ్జస్ట్ చేయాలి. కాబట్టి మూలధనంపై వడ్డీ భాగస్తులకు మనం పే చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అది క్రెడిట్, వాళ్ళకి ఇన్కమ్ అవుతుంది, సంస్థకు అది ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి సో మూలధనంపై వడ్డీ ఫస్ట్ ఎవరు? శ్యామ్. ఎంత శ్యామ్కి క్యాలిక్యులేట్ చేసిన ఆల్రెడీ 3,800 ఇన్నర్ కాలంలో రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మధుకు వచ్చేసి 800. సో ఈ మూలధనంపై వడ్డీ అనేది ఇద్దరికి కలిపితే అవుటర్ కాలంలో 3,800 + 800 4,600 మూలధనంపై వడ్డీని చెల్లిస్తున్నాం. సో అదేవిధంగా మూలధనంపై వడ్డీ అయిపోయింది, జీతం కూడా చెల్లించాలి. జీతం ఇక్కడ ఇద్దరికి కాదు, ఒప్పందం ప్రకారం ఓన్లీ మధుకు మాత్రమే చెల్లించాలి. సో హెడ్డింగ్ ఏం పెడతామంటే భాగస్తుని జీతం. ఎవరికి హెడ్డింగ్ ఇది? మధు. ఎంత జీతం చెల్లిస్తున్నాం మనము? ఇది మంత్లీ ఉందా, యాన్యువల్ ఉందా, ఇయర్లీ ఉందా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్ మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి 6,000 జీతమే ఇస్తున్నాం అంతే. సో 6,000 జీతం ఇవ్వడం జరిగింది ఒక్కడికి మాత్రమే. సో ఇంకేముంది? జీతం అయిపోయింది, వడ్డీ అయిపోయింది, లాభం. సొంత వాడకాలు క్యాపిటల్ అకౌంట్స్లో అడ్జస్ట్మెంట్ అవుతుంది, మూలధన ఖాతాలో అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వదిలేయండి. ఇక్కడ సొంత వాడకాలపై వడ్డీ ఏమైనా ఉందా? సో ఏమి ఇవ్వలే కాబట్టి పార్ట్నర్షిప్ ఒప్పందం ప్రకారం లేదు కాబట్టి దాన్ని మనము ఇక్కడ తీసుకోవడం లేదు. సో దీని తర్వాత మనము ఈ ప్రాఫిట్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. సో ప్రాఫిట్ని ఎలా అడ్జస్ట్ చేస్తాము? ఫస్ట్ టోటల్ మన దగ్గర ఉన్నది 42,000. 42,000కి వెళ్ళి మనం పే చేసింది మూలధనంపై వడ్డీ 4,600 ప్లస్ జీతం వచ్చేసి 6,000. ఇది 10,600 అనేది తీసేస్తే ఎక్కడి నుంచి? మన లాభం నుంచి 42,000కి వెళ్ళి తీసేస్తే మనకు వచ్చింది 10,600, 31,400. సో దీన్ని మనం వాళ్ళ నిష్పత్తి ఏంటి? రేషియో ఏమిచ్చిళ్ళు? 4:1 ప్రకారం పంచాలి. సో శ్యామ్ అండ్ రామ్, శ్యామ్కి 4 రేషియో, ఇతనికి 1%. కాబట్టి 31,400ని 4 / 25,120. ఏది? 31,400ని 4:1 ప్రకారం పంచితే 25,120 శ్యామ్కి వస్తుంది. అదేవిధంగా రామ్కి ఎంత వస్తుంది? 31,400 1/5 చేస్తే తన వాటా ఒకటే కాబట్టి 6,300. సో ప్రాఫిట్ 6,300 మనము చెల్లించాలి. అంటే వీళ్ళ లాభం ఎంత? శ్యామ్కి ఎంత? 25,120, మధుకు 6,300. సో ఇవి రెండు కలిపితే 31,400. సో ఈ విధంగా మనము లాభ నష్టాల వినియోగ ఖాతాను తయారు చేయాలి. లాభ నష్టాల వినియోగ ఖాతా తయారు చేసిన తర్వాత మరి పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేయాలి కదా. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మెథడ్ ఇక్కడ మనము అస్థిర మూలధన ప్రకారం చేద్దాం. మూలధన ఖాతాల ప్రకారం అంటే స్థిర మూలధన పద్ధతి కాదు, ఫ్లెక్సిబుల్ క్యాపిటల్ మెథడ్ అంటారు దీన్ని.
అస్థిర మూలధన పద్ధతి. స్టైల్ రైట్. సో ఇక్కడ ఎలా చేస్తాం, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డ్రా చేస్తున్నాను నేను. ఇద్దరే పార్ట్నర్స్ కాబట్టి 2 కాలమ్స్ వేసుకోండి ఎట్ ఎ టైం. మీకు టెక్స్ట్ బుక్లో సపరేట్ ఇవ్వడం జరిగింది, ఎవరు సపరేట్ ఖాతాలు. అలా చేసినా ఇక్కడే వేసినా సేమే వస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్ ఇలా తీసుకోండి. మూలధన ఖాతాలు, మూలధన ఖాతాలు వివరాలు. శ్యామ్ అండ్ మధు, శ్యామ్ వివరాలు. ఓకే. సో ఇక్కడ మనం ఆల్రెడీ జనరల్ ఎంట్రీస్ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఆ జనరల్ ఎంట్రీస్ ప్రకారమే ఫస్ట్ వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ ఉంది, మూలధనం ఉంది కాబట్టి మూలధనం ఎప్పుడైనా భాగస్తుల యొక్క క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి ఇక్కడ వాళ్ళ మూలధన ఖాతాలో బై తెచ్చిన నిల్వ ఎంత, శ్యామ్ ఎంత తెచ్చిండు, 1,52,32,000 మాధు. ఓకే డన్. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ, మూలధనంపై వడ్డీ మనము శ్యామ్కి ఇస్తున్నాము, మధుకి ఇస్తున్నాము. సో వాళ్ళకి ఇన్కమ్ కాబట్టి మూలధన ఖాతాకు క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో బై మూలధనంపై వడ్డీ ఎంత, 3,800 శ్యామ్, 800 వచ్చేసి మధు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, శాలరీ భాగస్తుని జీతం ఓన్లీ మధుకు మాత్రమే ఉంది కాబట్టి మధు కాలంలోనే వేయడం జరుగుతుంది. ఎంత, 6,000. సో మధుకు క్రెడిట్ బ్యాలెన్స్ ఇది 6,000. సో ఈ విధంగా మొత్తం వేయడం జరిగింది. అదేవిధంగా సంస్థ నుంచి వాళ్ళు సొంతానికి తీసుకున్నారు అంటే వాళ్ళ క్యాపిటల్ తగ్గిపోతుంది కదా. సో దాన్ని సొంత వాడకాలను మూలధన ఖాతాలో డెబిట్ సైడ్ రాయడం జరుగుతుంది. 2 సొంత వాడకాలు. శ్యామ్ ఎంత తీసుకున్నాడు ఇక్కడ, 24,800, 14,000 మధు. ఇప్పుడు వారి యొక్క బ్యాలెన్స్ ఎంత అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే రైట్. ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ శ్యామ్ది 1,52,000 ప్లస్ 3,800 అంటే 1,55,800, 32,000, 36,000, 38,800 ఇది మధుది. కానీ ఆల్రెడీ వీళ్ళు ఇది క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి బోత్ సైడ్ బ్యాలెన్స్ చేస్తున్నా నేను. సో 38,800, 1,55,800. సో ఆల్రెడీ సొంతానికి వాడుకున్న బ్యాలెన్స్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ క్రెడిట్ బ్యాలెన్స్కి తగ్గితే వాళ్ళ యొక్క బ్యాలెన్స్ అనేది తేల్చిన నిల్వ అని అంటాము. సో తెలిసిన నిల్వ ఎంత, 38,000. ఫస్ట్ మధుది 38,800 నుంచి 14,000 తీసేస్తే 24,800 ఇది బ్యాలెన్సింగ్ ఫిగరు. ఓకే. అదేవిధంగా శ్యామ్ది 1,55,800 నుంచి 1,55,800 నుంచి 24,800 తీసేస్తే 1,31,000 బ్యాలెన్స్ శ్యామ్ది. సో ఈ తెలిసిన నిల్వ ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానిని బ్యాలెన్స్ షీట్కి, భాగస్తుల యొక్క బ్యాలెన్స్ షీట్కి లయబిలిటీ సైడ్ చూపెట్టడం జరుగుతుంది. ఇదేంటిది,
అస్థిరమైన మూలధన పద్ధతి. మరి స్థిర మూలధన పద్ధతి ఎలా చేస్తాము? స్థిర మూలధన పద్ధతి ఇక్కడ స్థిర మూలధన పద్ధతిలో మూలధన ఖాతాలు తయారు చేసేటప్పుడు ఓన్లీ మనము ఏదైతే తెచ్చిన నిలువ ఉందో దానిని మూలధన ఖాతాలో చూపెట్టి మిగతా అడ్జస్ట్మెంట్స్ అన్నీ వారి యొక్క కరెంట్ ఖాతాకు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో కరెంట్ ఖాతా సపరేట్గా ప్రిపేర్ చేయాలి, మూలధన ఖాతా సపరేట్గా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో మీకు ఆ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. మీ మెటీరియల్లో ఒక్కసారి అది మీరు చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ మూలధన ఖాతా డ్రా చేస్తున్నా. మూలధన ఖాతా సేమ్, నెక్స్ట్ కరెంట్ ఖాతా. రైట్. సో మూలధన ఖాతా డెబిట్ క్రెడిట్, సేమ్ కరెంట్ ఖాతా కూడా డెబిట్ క్రెడిట్. ఎవరు? శ్యామ్, మధు, శ్యామ్, సేమ్ శ్యామ్, మధు, శ్యామ్, మధు. ఇది కరెంట్ ఖాతా అకౌంట్ వివరాలు. ఓకే. సో ఫస్ట్ మూలధన ఖాతాలో తెచ్చిన నిల్వ బై తెచ్చిన నిల్వ ఏమైనా ఉందంటే శ్యామ్ది 1,50,000, 52,000, 52,000, ఇతనిది 38,000. సో ఇక్కడ ఇంతే, ఇంతకు మించి ఏం రాదు ఇక్కడ. సో క్లోజ్ చేసేయాలి. $1,52,000, 38,000. సేమ్ 1,52,000, 38,000 బై తేల్చిన నిల్వ 1,52,000, 38,000. ఓకే. నీ కరెంట్ ఖాతాలో వారి యొక్క మిగతా ట్రాన్సాక్షన్ అడ్జస్ట్ చేయాలి. ఏదైతే ఉందో వడ్డీ, జీతం క్రెడిట్ అయిందో దాంతోపాటు సొంత వాడకాలు. సో దీన్ని మాత్రమే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఫస్ట్ ఏదైతే ఈ లాభ నష్టాల వినియోగ ఖాతా ఉందో అది రెండు పద్ధతిలో కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ శ్యామ్ లాభము మరియు మధు లాభము తీసుకొని వస్తే 6,300 ఒకరిది, ఇంకోటి 25,121 కరెంట్ ఖాతా బై లాభం 6,300, 25,120, 6,300, 25,120. దాని తర్వాత వారికి ఇచ్చిన
వడ్డీ బై వడ్డీ ఎంత ఉంది వడ్డీ 3800 ఒకరిది 800 ఒకరిది. సో ఇది వారికి వచ్చిన క్రెడిట్ అమౌంట్. తర్వాత అదేవిధంగా మధు జీతం శ్యామ్కి లేదు కాబట్టి నిల్, ఇక్కడ 6000. సో ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా వారికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్? సో తెచ్చిన నిల్వ ఆల్రెడీ మూలధనంలో వచ్చింది, వడ్డీ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది, జీతం తీసుకున్నాం. ఈ సొంత వాడకాలను మనము ఇక్కడ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో సొంత వాడకాలు 2, సొంత వాడకాలు ఎంత? 24800 ఒకరు తీసుకున్నారు, 14000 ఒకరు తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ బ్యాలెన్స్ ఎంత అనేది మనం చెప్పాలి. రైట్. ఓకే, ఫస్ట్ క్రెడిట్ సైడ్ మదిది చూసుకున్నట్టయితే 6300 ప్లస్ 800, 6300 ప్లస్ 800 ప్లస్ 6000. సో 13,100 అంటే క్రెడిట్స్ అమౌంట్ తక్కువ ఉంది, అతను సొంతానికి తీసుకున్నది ఎక్కువ ఉంది కాబట్టి ఈ డెబిట్ బ్యాలెన్సే, ఏదైతే ఈ డెబిట్ బ్యాలెన్స్ ఉందో 14,000 బోత్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది, 14,000. సో బై తేల్చిన నిల్వ ఎంత? 14,000కి వెళ్ళి 13,100 తీసేస్తే 900, అంటే ఇంకా 900 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడని అర్థం. తనకు వచ్చిన అమౌంట్ కంటే ఆ సంవత్సరంలో తను 900 రూపాయలు ఎక్కువ విత్డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా శ్యాముకు చూసుకున్నట్టయితే శ్యాముకు ఆల్రెడీ 25,120 అనే ప్రాఫిట్ ఉంది, 25,120 ప్లస్ 3,800 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో క్రెడిట్ బ్యాలెన్స్ ఇతనిది క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, 28,920. ఆల్రెడీ ఇతను సొంతానికి 24,800 తీసుకున్నాడు కాబట్టి ఇతని తేల్చిన నిల్వ 4,120. అంటే ఇక్కడ మధు తన దగ్గర ఉన్న మొత్తం కంటే ఎక్సెస్గా తీసుకున్నాడు, తను సంస్థ నుంచి అప్పు తీసుకున్నాడు అని అర్థం 900. ఏదైతే శ్యామ్ ఉన్నాడో అతనిది సొంత వాడకాలు తీసుకున్న తర్వాత కూడా సంస్థ అతను చెల్లించాల్సింది 4,120 రూపాయలు ఇవ్వాలి. సో ఇవి రెండు మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మూలధన ఖాతాలు మనము తయారు చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మూలధన ఖాతాలు తయారు చేయాలి. థ్యాంక్ యూ.